రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు ఈ కంపెనీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. 15 లక్షల కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించింది సెబీ. కంపెనీపై రెగ్యులేటరీ చర్యలు చేపట్టింది. వందలు కాదు, వేలు కాదు, 15 లక్షల కోట్ల స్కామ్ ఇప్పుడు కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తోంది. ప్రముఖ బంగారు ఆభరణాల ఎగుమతి సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్ సుమారు 15,15,000 కోట్ల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న రాజేష్ ఎక్స్పోర్ట్స్ 1995లో తొలిసారి ఐపీఓతో స్టాక్ మార్కెట్ లోకి అడుగు పెట్టింది. 2015లో స్విట్జర్లాండ్ కు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ సంస్థ వాల్ కంపెనీ 2,600 కోట్ల నగదు చెల్లించి కొనుగోలు చేయడంతో రాజేష్ మెహతా పేరు వరల్డ్ వైడ్ గా మారుమోగిపోయింది. 2021 నుంచి 2025 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్లపై సెబీ విచారణ చేసింది. కంపెనీకి వచ్చే ఆదాయంలో దాదాపు 97 నుంచి 99% స్విట్జర్లాండ్ కు చెందిన వాల్కాంబి ఎస్ఏ నుంచే వస్తున్నట్లు చూపించినట్లు నివేదికలో పేర్కొనగా 5 ఏళ్లలో 15 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు కంపెనీ తప్పుడు ప్రచారం చేసుకుందని సెబీ వెల్లడించింది. కంపెనీ ఆదాయం 99.8% ఫేక్ అని నిర్ధారించిన సెబీ రెగ్యులేటరీ చర్యలు చేపట్టింది. కంపెనీకి సీఎండీగా ఉన్న రాజేష్ మెహతాను కంపెనీ షేర్లలో ఎలాంటి ట్రేడింగ్ చేయకుండా నిషేధం విధించింది. దీంతో స్టాక్ మార్కెట్ కంపెనీల షేర్లు పతనమయ్యాయి. షేరు విలువ 5% నష్టంతో లోయర్ సర్క్యూట్ ని తాకి 103.92కు పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఇన్సూరెన్స్ దిగ్గజం ఎల్ఐసికి ఈ కంపెనీలో 10.80% వాటా ఉంది. సెప్టెంబర్ 2023 నుంచి ఎల్ఐసి తన వాటాను ఒక్క షేరు కూడా మార్చకుండా అలాగే ఉంచేసింది. 2026 ప్రారంభంలో ఈ ఎల్ఐసి వాటా విలువ 637 కోట్లు ఉండగా ప్రస్తుత స్టాక్ పతనంతో అది 347 కోట్లకు పడిపోయింది. అంటే కేవలం కొద్ది నెలల్లోనే ఎల్ఐసికి దాదాపు 290 కోట్ల నష్టం వచ్చింది. రాజేష్ ఎక్స్పోర్ట్స్ స్కామ్ పై కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. కంపెనీలో అవకతవకలను ఎల్ఐసి గుర్తించలేకపోయిందా అంటూ విమర్శించారు. ఇన్ని లక్షల స్కామ్ బయటపడటం సామాన్య విషయం కాదని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మరోవైపు సెబీ చర్యలపై రాజేష్ ఎక్స్పోర్ట్స్ ప్రకటన విడుదల చేసింది. ఆర్థిక అవకతవకలు అంటూ వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చింది. కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల సెబీ ఆదేశాలు జారీ చేసి ఉంటుందని బిఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. కంపెనీలో అకౌంటింగ్ మోసాలు నిజమని తేలితే షేర్ విలువ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. దీంతో పెట్టుబడులు పెట్టి చిక్కుకుపోయిన చిన్న ఇన్వెస్టర్ల భవితవ్యం ఇప్పుడు గందరగోళంలో పడింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. డిస్ప్లే ఫ్యాబ్ లో 24,000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతామంటూ కేటీఆర్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. అప్పట్లో ఈ ఒప్పందంపై కేటీఆర్ ఎక్స్ వేదికగా హిస్టారికల్ డే ఫర్ తెలంగాణ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇప్పుడు అక్రమాలు బయటపడటంతో కాంగ్రెస్ నేతలు ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. భారీ అవకతవకలు జరిపిన కంపెనీతో ఒప్పందం ఎలా చేసుకున్నారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు.